డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సార్, దానికి సంబంధించి ఒక వీడియో చేయండి అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన పిహెచ్డి వేకెన్సీస్ సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రీవియస్లో ఆల్రెడీ మేము నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ వీడియో చేయడం జరిగింది అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది వీడియో కూడా చేయడం జరిగింది. సో ఇఫ్ మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా లేదా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ వీడియో చూసి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా మెయిల్ ఐడి ద్వారా మాకు కాంటాక్ట్ అయినట్టే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ గైడ్లైన్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్కి సంబంధించి, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ సంబంధించి, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్కి సంబంధించి, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్కి సంబంధించి డిఫరెంట్ సబ్జెక్ట్స్లో వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇఫ్ మీరు ఒకవేళ ఎంఏ ఇంగ్లీష్ ఆర్ ఈక్వాలెంట్ కోర్స్ కనుక కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ అయినట్టయితే మనకి ఇక్కడ 6 వేకెన్సీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. అండ్ ఎంఏ తెలుగు ఆర్ ఈక్వాలెంట్ కోర్స్ కనుక మీరు కంప్లీట్ చేసినట్టయితే సో మనకు 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు కామర్స్ కంప్లీట్ చేసినట్టయితే, ఎంకామ్ కంప్లీట్ చేసినట్టయితే 6 వేకెన్సీస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ రిలవెంట్ సబ్జెక్ట్లో పీజీ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ అయినట్టయితే సో సబ్జెక్ట్ వైజ్గా మనకు వచ్చేసి కెమిస్ట్రీలో 3 వేకెన్సీస్, మ్యాథమెటిక్స్లో 2 వేకెన్సీస్, ఫిజిక్స్లో వచ్చేసి 4 వేకెన్సీస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇఫ్ ఒకవేళ మీరు ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ సంబంధించి ఎంఏ ఎకనామిక్స్ ఆర్ ఈక్వాలెంట్ కోర్స్ చేసిన, హిస్టరీ ఆర్ ఈక్వాలెంట్ కోర్స్ చేసిన, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఈక్వాలెంట్ కోర్స్ చేసినా కూడా సబ్జెక్ట్ వైజ్గా మనకు ఎకనామిక్స్లో వచ్చేసి 2 వేకెన్సీస్, హిస్టరీలో వచ్చేసి 6 వేకెన్సీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇది ప్రజెంట్ మనకు రీసెంట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన పిహెచ్డి సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అయితే. అండ్ దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలి అంటే ఆల్రెడీ ఈ యొక్క రిలవెంట్ సబ్జెక్ట్లో కానీ ఈక్వాలెంట్ సబ్జెక్ట్లో కానీ మీరు పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే సో మీకు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీ యొక్క పీజీలో వచ్చేసి మీరు ఓసీ ఆర్ బీసీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ అయినట్టయితే 55% అనేది మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ అయినట్టయితే 50% ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు త్రూ ది ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ అయితే తీసుకుంటున్నారు. ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనకు పేపర్ 1, పేపర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి కామన్ పేపర్, జస్ట్ లైక్ యూజీసీ నెట్ సిలబస్ ఏదైతే ఉంటుందో అదే మనకు పేపర్ 1లో అయితే ఇస్తారు. పేపర్ 2 వచ్చేసి మీ యొక్క సబ్జెక్ట్ నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది. అది కూడా యూజీసీ నెట్ సిలబస్ బేస్డ్ చేసుకునే ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ తీసుకునే ఆస్పిరెంట్స్కి క్వాలిఫైడ్ మార్క్స్ అయితే మనకు మెన్షన్ చేశారు. ఎంట్రన్స్ టెస్ట్ రాసే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే 50% మార్క్స్ అనేది ఎంట్రన్స్ టెస్ట్లో రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే 45% మార్క్స్ కనుక మీకు ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చినట్టయితే మిమ్మల్ని క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఆల్రెడీ యూజీసీ నెట్, సెట్, సిఎస్ఆర్ ఇలాంటి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఎనీవే సో మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసే క్యాండిడేట్స్ అయినా అదర్ క్యాండిడేట్స్ అయినా ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకోవడానికి 30 ఆగస్ట్ అయితే లాస్ట్ డేట్. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే.